మొన్నటి వరకు కరోనా కానీ కరోనా 2 అని చెప్పి మొన్నటి వరకు సతమతం అయ్యి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం రా దేవుడా అనుకుంటే ఏమో ఎంపాక్స్ అంట. ఎంపాక్స్ చేతిలో మొత్తం దద్దులు దద్దుల్లాగా ఇట్లా మన చిన్న చిన్న కుర్పుల్లాగా మన ఇంత దద్దులు అయ్యి కానీ అది మామూలుగా ఎదురుగా నిలబడి మాట్లాడినా కానీ మామూలుగా ఇట్లా తాకితే కూడా అది వ్యాపిస్తుందంట. అంత ప్రమాదకరమైంది అది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. ఓకే, అందరికీ నమస్కారం మిత్రులారా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు ఉంటే. మొన్నటి వరకు ఈ కరోనా నుంచి మధ్య తరగతి అని కాదు, ఉన్న తరగతి అని కాదు, లేని తరగతి అని కాదు, ప్రతి ఒక్కరూ దాని ఎఫెక్ట్ అంత బలైన వాళ్ళే. ఎప్పుడిప్పుడే కుదురుకుంటుంది అనే టైంలో ఎంపాక్స్ అనే మరొక అంటువ్యాధి రాబోతున్నది. కాకపోతే ఇది ఇంకా ప్రజల లోపల స్ప్రెడ్ కానందువల్ల ఇది చాలా మందికి తెలియడం లేదు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్లలో అక్కడిక్కడ అలర్ట్ అయితే చేయడం జరిగింది. 342 జిల్లాలలో ఒక సర్వే చేస్తే కానీ 6% మంది మాత్రమే భయపడుతున్నట్టు ఒక నివేదిక కూడా నేను వార్త చూసిన. అంటే ఇంకా జనాల లోపల అది ఇంకా స్ప్రెడ్ కాలేదు దాని గురించి, ఎంపాక్స్ అనే ఆ వ్యాధి గురించి. ఇప్పటికి కూడా ఇది ఒక అంటువ్యాధి కాబట్టి కానీ మామూలుగా ఎదురుగా నిలబడి మాట్లాడినా కానీ మామూలుగా తాకినా కానీ ఈ వ్యాధి వస్తుంది కాబట్టి ఓ రకంగా ఇది భయపడాల్సిన విషయమే. ఇప్పటికీ ఆఫ్రికా దేశాలలో అల్లకొల్లమవుతుంది. దీనికి సరైన జాగ్రత్తలు కూడా కొంతమంది డాక్టర్లు మనకు సూచించడం కూడా జరిగింది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని తాకొద్దు, ఎట్టి పరిస్థితుల ఎదురుగా నిలబడి అసలేం మాట్లాడొద్దు అన్నట్టు కూడా కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా వ్యాధుల నుండి చాలా మటుకు మధ్యతరగతి వాళ్ళ మీద, పేదవాళ్ళ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కరోనాతో ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలో అందరూ తిరగలుగుతున్నారు. పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ, మంచి కానీ చెడు కానీ అంతా కలిసి చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం నుంచి అంతా బయటికి వచ్చి ఒక సాధారణమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి సమయంలో మరి ఇలాంటిది అంటే కొద్దిగా తట్టుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందరు జాగ్రత్తగా ఉందాం, కలిసికట్టుగా ఏదైనా సరే మనము ఎదుర్కొందాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.